శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం అష్టమ తిథి మధ్యాహ్నం 3:56 వరకు. అనంతరం నవమి. అశ్విని నక్షత్రం రాత్రి 1:56 వరకు. అనంతరం భరణి నక్షత్రం. సుకర్మ యోగం ఉదయం 7:25 వరకు. అనంతరం ధృతి యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 3:56 వరకు. అనంతరం తైతుల కరణం. నేటి వర్జ్యం రాత్రి 10:11 నుండి 11:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:19 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:34 వరకు. అమృత ఘడియలు రాత్రి 7:12 నుండి 8:42 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్టయితే చాలా అద్భుతమైనటువంటి మేలి కలయిక ఈ రోజున. అష్టమి శుక్రవారం నాడు రావటం చాలా విశేషం. ఎందుకంటే అమ్మవారి ఆరాధనలో ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన, కాళిక ఆరాధన అష్టమి నాడు విశేషంగా చెప్తారు. అలాగే కృష్ణపక్షంలో వచ్చినటువంటి అష్టమికి భగవదారాధనకు చాలా విశేషమైనటువంటి సంబంధం ఉంది. అందులో అష్టమిని జయతిథి అని కూడా చెప్తారు. ఎందుకు జయతిథి అని అష్టమిని చెప్తారు అంటే సమస్త విజయాలను మనకి అనుగ్రహించేటటువంటి అపరాజితగా చెప్పబడేటటువంటి విజయేశ్వరి కనకదుర్గ ఆవిర్భవించినటువంటి ఆ తిథి అష్టమి అయితే కృష్ణపక్షంలో అష్టమి నాడే ఆయన జన్మించాడు కనుక ఈ కృష్ణపక్ష అష్టమికి ఇంత విశేషం. ఎందుకంటే కృష్ణుడంటేనే జయం. మనకి ఒక శ్లోకం కూడా చెప్తూ ఉంటారు. ప్రయాణ సమయంలో ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం చాలా విశేషం. సమస్త కార్యసిద్ధి కలుగుతుందని కూడా పెద్దల పూర్వం నుండి చెబుతూ ఉంటారు. యత్ర యోగీశ్వర కృష్ణో ఇత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయవర్భూతి ధ్రువాని తిర్మతిర్మమ అని. ఎక్కడైతే యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు ఉంటాడో, ఆయన్ని అనుసరించి ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో, అక్కడ యుద్ధం అంతా చూడవలసినటువంటి అవసరం లేదురా. వాళ్ళు ఉన్నారంటేనే అక్కడ విజయం అని కూడా శాస్త్రవచనం. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు. యతో ధర్మ తతో కృష్ణ, యతో కృష్ణ తతో జయ అని చెప్తారు. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో అక్కడ జయం తథ్యం. ఇది శాసనం. ఇందులో మారేటటువంటి వ్యవహారం లేదు. అటువంటి ఈ పవిత్రమైనటువంటి ఈరోజు ఈ అష్టమి శుక్రవారం నాడు దుర్గారాధన చేయటం చాలా విశేషం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన అమ్మల మనమ్మున ఉండడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిగా ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలని పోతనామాత్యుడు భాగవతాన్ని ప్రారంభించేటటువంటి సమయంలో చెప్తాడు. ఆయన శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించేదన్నని ఆయన ప్రారంభించిన తర్వాత దేవత ఆ ప్రార్థన చేస్తూ అమ్మవారిని ఈ విధంగా చెప్తాడు ఆయన. అమ్మల గన్నయమ్మ, ఎవరైతే మాతృమూర్తులు ఉన్నారో వారందరికీ మూలమైనటువంటి జగదంబ, జగత్తుకే మాతృమూర్తి, జగత్తుకే మాత, జగన్మాత దుర్గామాత అమలగన్నయమ్మ. ముగ్గురమ్మల మూలపుటమ్మ, ఎవరైతే ముగ్గురమ్మలు ఉన్నారో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఆ ముగ్గురమ్మలకు మూలమైనటువంటి పరదేవత పరాశక్తి ఈ తల్లి. ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ. ఈవిడ సృష్టి ఆరంభం నుండి ఉన్నటువంటి తల్లి కనుక, ఎందుకంటే మన అమ్మ కంటే ముందు పుట్టినటువంటి ఆ అమ్మ యొక్క సోదరిని మనం ఎట్లా అయితే పెద్దమ్మ అని పిలుస్తామో, ఈ సృష్టి మొత్తం ఆరంభమయ్యేటటువంటి సమయంలో ఆవిడ నుండే అమ్మవారి యొక్క ఆ ప్రారంభం, సృష్టి అనేది ప్రారంభమైంది కనుక చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ, ఎవరైతే రాక్షసులు ఉన్నారో వారి తల్లి యొక్క గర్భశోకానికి కారణమైనటువంటి తల్లి. అంటే దుర్మార్గుల్ని ఆవిడ సంహరించింది కనుక ఆ రాక్షసులకు అన్నటువంటి తల్లులకు పుత్రశోకం మిగిలింది. అటువంటి సురారులమ్మ కడుపారడి బుచ్చిన అమ్మ తన్ను లోనమ్మిన అమ్మల మనమ్మున ఉండేడి అమ్మ, ఎవరైతే వారిని ఆ అమ్మను నమ్మినటువంటి వారు ఉంటారో వారి మనస్సుల్లో స్థిరంగా ఉండేటటువంటి ఆ తల్లి, ఆ జగదంబ అయినటువంటి దుర్గాదేవి. కృపాబ్దిగా ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్, ఆ అమ్మ దయకు సముద్రం వంటిది. ఆ దయా సముద్రం అయినటువంటి ఆ తల్లి మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. మహత్వం అంటే సంపద, ధనం. కవిత్వం అంటే చక్కటి వాక్కు, చక్కటి విద్య. పటుత్వం అంటే శక్తి, అంటే మంచి బలాన్ని. ఆ దుర్గాపాద సమాశ్రయం చేసినట్లయితే చక్కటి వాక్కు, ధనము, పటుత్వం లభిస్తుందని పోతనామాచ్యుడు చెప్పగానే చెప్పాడు. అటువంటి ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గాదేవి యొక్క స్తోత్రపారాయణ ఈరోజు గనక చేసినట్లయితే దుర్గమమైనటువంటి ఆ కష్టాలను సైతం దాటుకొని చక్కగా వెళ్ళగలుగుతాం. అదేవిధంగా కృష్ణ ధ్యానం ఈనాడు చేయటం చాలా విశేషం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ
నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః అని కృష్ణ పరమాత్మ యొక్క ధ్యానంలో చెప్తారు. అట్లాగే స్వామి గురించి చెప్తూ సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అని కూడా చెప్తారు. తాపత్రయములను పోగొట్టేటటువంటి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ. అట్టి పరమాత్మని గనక ధ్యానించినట్లయితే యోకోపి కృష్ణ కృత ప్రణామో, ఆ కృష్ణుడొక్కడికి గనక నమస్కారం చేసినట్లయితే దశాశ్వమేధి 10 అశ్వమేధాలు చేసినటువంటి వాడు కూడా కర్మను అనుభవించడానికి మళ్ళీ పుడతాడేమో, కానీ కృష్ణుడికి నమస్కారం చేసినటువంటి వాడు మాత్రం మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అని శాస్త్రవచనం. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మములకు అంజలి జోడించి నమస్కరిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ అష్టమి, శుక్రవారం, నక్షత్రం అశ్వని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో శుక్రుడున్నాడు, మిథునంలో రవి గురువులు ఉన్నారు, కర్కాటకంలో బుధుడు ఉన్నాడు, సింహంలో కుజ కేతువులు ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే, మీనంలో శని ఉంటే, చంద్రుడు మేషంలో ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి అనుభవాత్మక జ్ఞానంతో తొందరపాటుతనం లేకుండా ఉంటారు. అభివృద్ధికరమైనటువంటి మార్గాలనే అన్వేషిస్తూ ఉంటారు. తమ ప్రతిభ ఆధారంగా చక్కనైనటువంటి పురస్కార లాభాన్ని పొందడం కానీ, లేదా మంచి వేదిక మీద గుర్తింపుని పొందే అవకాశం కానీ పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో అన్యోన్య విధానాన్ని పాటిస్తారు. సంతానం అంతా కూడా అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా మానసికంగా చెప్పలేనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే వ్యాపారంలో ఆర్థికమైనటువంటి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనినైనా సరే తగినటువంటి జాగ్రత్తల్ని పాటిస్తూనే చేయాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. తొందరపాటుతనాన్ని పూర్తిగా విరమించుకుంటారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో తగినటువంటి విధంగానే మాట్లాడతారు తప్ప మరీ దాసభావాన్ని చూపిస్తూ మాత్రం మాట్లాడరు. ఎవరితోనూ వాద విరోధ ధోరణి కలిగి ఉండరు. అయితే ఎవరైనా వ్యతిరేకించినటువంటి సందర్భంలో తగు సమాధానాన్ని ఇవ్వడానికి మాత్రం వెనుకాడబోరు. సంతానం ఎదిరించేటువంటి పక్షంలో సరైనటువంటి మార్గంలో తవక తెచ్చుకుంటారు తప్ప శిక్షించడం, దండించడం సరైనటువంటివి కావు అని తెలుసుకోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు, అందరితోనూ కలిపిగోలుతనంతో ఉంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతలు ఎంత పెరిగినప్పటికీ కూడా ఏమాత్రపు శ్రమని, మానసికమైనటువంటి ఒత్తిడిని పొందరు. ఏ విధంగా అందరితో అనుకూల విధానాన్ని పాటించాలో బాగా తెలుసుకున్నటువంటి కారణంగా అందరినీ తనవారుగా చేసుకోగలుగుతారు.
క్రింద పైన ఉద్యోగంలో భేదం ఉండేటటువంటి తను ఏమాత్రము పాటించకుండా సోదర సౌభ్రాత్ర భావాన్ని అందరితోనూ పాటించేటటువంటి కారణంగా అందరికీ తలనాలుకలా ఉంటారు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే తప్పక వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం పుష్కలంగా ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో ఎన్ని విధాలైన మార్గాలని అధికమైన లాభం కోసం ఎందరు సూచించినా ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. ఆర్థికమైనటువంటి సంతృప్తకర విధానాన్ని పాటించి ఉంటారు. ముఖ్యంగా అనుకూలమైనటువంటి వారితో మాట్లాడే మాటల విధానం మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వ్యతిరేకించేటటువంటి వారు, వ్యతిరేక సూచనలు ఇచ్చేటటువంటి వారు, ప్రతి విషయంలోనూ భయాన్ని కలిగించేటటువంటి వారితో దూరంగా ఉంటారు. ఎవ్వరికీ రుణాన్ని ఇవ్వడం ఏమాత్రం ఇష్టం కాదు. ఎంత ఒత్తిడి బంధువులు తెచ్చినప్పటికీ కూడా ఇచ్చే విధానమే ఉండదు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫలరసాలతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థిక అభివృద్ధి కోసం కొన్ని ప్రయత్నాలు చేస్తారు. ఏ విధంగానూ అవి ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో పై స్థాయి కోసమని కొద్ది ప్రయత్నాల్ని సిఫార్సుల ద్వారా కూడా చేయగలుగుతారు. కానీ ఏ విధంగానూ ఫలించే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో అందరి యొక్క మన్ననల్ని పొందినటువంటి కారణంగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యక్ష, కార్యదర్శి వంటి పదవులు లభించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ దాన్ని వీరు ఇష్టపడరు. అది నిజంగా చెప్పుకోదగ్గటువంటి అంశం. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి, వేతన ఆధిక్యంతో కలిగే అవకాశం ఉంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. అనారోగ్యాన్ని మాత్రము లక్ష్య పెట్టరు. ఆర్థికమైనటువంటి సంపాదన మాత్రమే ముఖ్యమైనటువంటి దృష్టితో ఉంటారు. నలుగురు వీరి విషయంలో అసూయాభావాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దాని గురించినటువంటి ఆలోచన కలిగి ఉండరు. సంతానానికి సంబంధించిన వివాహ విషయంలో తగినటువంటి ప్రయత్నాల్ని దాదాపుగా చేయడం లేదన్నట్టుగానే వారి ప్రవర్తన ఉంటుంది. రాజీ పడడం అనేటటువంటి విధానం లేనటువంటి కారణంగా సంతానానికి సంబంధించిన వివాహాది ప్రయత్నాలు కొద్ది దూరంగా జరుగుతూ ఉండే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగంలో వెంటనే భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి మానసిక అసంతోషము, అసంతృప్తి లేకుండా ఉండగలుగుతారు. తల్లిదండ్రులతో అన్యోన్య భావాన్ని కలిగి ఉంటారు. బంధుమిత్రులతో వ్యతిరేక ప్రదర్శనని ఏమాత్రము చేయరు భావ వినియోగంలో. అంతేకాక ఆర్థికమైనటువంటి రుణ ప్రస్తావన ఏ విధంగానూ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. ఇంతకుముందు దాచినటువంటి సొమ్ము విషయంలో వడ్డీ మరింతగా వస్తూ ఉండేటువంటి సందర్భంగా ఆనందకరంగా ఉండగలుగుతారు. ఉద్యోగ జీవితాన్ని ఆనందంగా తీర్చిదిద్దుకోగలుగుతారు. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో మగమాటం లేకుండా మాట్లాడతారు. వారికి వ్యతిరేక భావం లేకుండా ఉండేలా సంయమనంతో కూడా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే నూతన సంతాన లాభ సూచన కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా అనారోగ్యంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా శారీరక అనారోగ్య కారణంగా అంత ఉత్సాహంగా ఉండలేకపోవచ్చు.
ఆర్థికమైనటువంటి రుణం కోసమని ప్రయత్నాన్ని చేస్తారు. ఫలించే అవకాశం ఏమాత్రం ఉండదు. అయినా ఉత్సాహంగానే ఉండగలుగుతారు. కుటుంబంలో అందరితోనూ కూడా సామరస్య ధోరణితోనే ఉంటారు. ఏ విధమైన ఆవేశము లేకుండా ఉండే తీరులో ప్రవర్తన కలిగి ఉంటారు. తమ వ్యాపార సంస్థలో పనిచేసేటటువంటి వారు అందరితోనూ కూడా సరైనటువంటి తీరులోనే ఉంటారు. అందరూ సమానమనేటటువంటి విధానంతోనే, నియంత్రణ భావంతోనే ప్రవర్తిస్తారు తప్ప ఎవరి విషయంలోనూ కూడా కోపతాపాలను ప్రదర్శించరు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని శరకు రసాలతో అభిషేకించినట్లయితే తప్పక విద్యార్థులకి అమోఘమైనటువంటి మార్కులతో విజయం లాభం, అంతేకాక ఉద్యోగ లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంతానం అనుకూలమైనటువంటి ప్రతిభని విద్యా విషయంలో చూపించుతూ ఉండే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యం ఆ మధ్య ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి తెచ్చినప్పటికీ ఇప్పుడు ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి కారణంగా చాలా ఆనందంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా దూర ప్రయాణాలను చేసి దైవ దర్శనాలని, అలాగే యథాశక్తి దాన ధర్మాలని, అన్నిటికంటే మించి అన్న సంతర్పణని చేయాలనే ఆలోచన కలిగి యథాశక్తి కొన్నింటిని పూర్తి చేసుకోగలుగుతారు. ఇంత దూరం ప్రయాణించినప్పటికీ కూడా ఏ విధమైన అనారోగ్య భావన లేకపోయేటటువంటి కారణంగా మంచి ఉత్సాహంగా ఉండగలుగుతారు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృత జలాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. వ్యాపారంలో అనుకున్నంత లాభం లేకపోయినప్పటికీ కూడా ఆనందంగా ఉండగలుగుతారు. తమకు సంబంధించిన సంతానం సరైనటువంటి తీరులో ఆ విద్యా ప్రమాణాలను చూపించుతున్నటువంటి కారణంగా ఏ విధమైనటువంటి దుఃఖాన్ని కలిగి ఉండరు. రావాల్సినటువంటి బకాయిలు వ్యాపారపరంగా ఏవైతే ఉన్నాయో అవి రాకపోయినప్పటికీ కూడా విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేయరు. నిదానంగా వారిని సరైనటువంటి మార్గంలో మాట్లాడుతూ తిరిగి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబంలో వ్యాపారానికి మూల స్తంభంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని సక్రమంగా సరైనటువంటి తీరులో ఉండే విధంగా ప్రయత్నాన్ని చేస్తారు. ఔషధ సేవ ద్వారా దాదాపుగా కొద్దిగా మెరుగైనటువంటి పరిస్థితులు లభించే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పరిమళ జలాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో కొత్తవైనటువంటి మెలకువలు, దాంతోపాటుగా ఆర్థికమైనటువంటి లాభము కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటూ కనిపిస్తూ ఉంటారు. ఏ విధమైన ఆవేశాన్ని చూపించరు. అసహన భావం అస్సలుండే అవకాశం ఉండదు. కుటుంబంలో ఉన్నటువంటి యజమానికి తగినటువంటి గౌరవాన్ని చూపిస్తూ ఉంటారు. ఆ కారణంగా కుటుంబం తిరిగి సుఖ శాంతి మార్గానికి వస్తూ ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. శారీరకమైనటువంటి అనారోగ్యం మాత్రం ఉండే కారణంగా ఔషధ సేవని పాటించడం అత్యవసరమైన యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. మధ్యమ వైద్య పరీక్షని ఒక్కరే కాకుండా కుటుంబం మొత్తం చేయించుకోవడం అత్యవసరమైన విశేషాన్ని ఏమాత్రమూ మర్చిపోకూడదు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే వ్యావసాయిక భూముల ద్వారా వచ్చే ఆదాయం విశేషంగా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే చాలా తెలివితేటలతో వ్యవహారం చేస్తూ ఉంటారు. ఇతరుల విషయంలో ఏ విధమైన అధర్మ విధానాన్ని పాటించరు. తమ వృత్తి నైపుణ్యాన్ని 10 మందికి చూపిస్తూ ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. అంతేకాక చేసేటటువంటి వ్యాపారంలో సరైనటువంటి ధర్మ మార్గమైనటువంటి ఆర్జన్నే చేస్తూ ఉంటారు తప్ప అధర్మమైనటువంటి ఆలోచనల దృష్టి వైపుకే పోరు. తల్లిదండ్రుల అనారోగ్యానికి సరైనటువంటి ఔషధ సేవని చేయిస్తారు. తాము కూడా ఔషధ సేవని చేస్తారు. ఆవేశం వచ్చినప్పటికీ కూడా
దాన్ని నియంత్రించుకోగలిగినటువంటి తనంతో ఉంటారు. శత్రువుకైనా సరే సరైనటువంటి ఆర్థికమైన వ్యవహారాల్లో సరైనటువంటి సలహాని సూచనని ఇస్తారు. తమవైనటువంటి ఆస్తుల్ని స్వయంగా తమ కంటితో పరిశీలించుకుంటూ మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని కొబ్బరి నీళ్లతో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైనటువంటి కదలిక కలగడమే కాకుండా రావాల్సిన సొమ్ములన్నీ వచ్చి వ్యాపారంలో పెట్టుబడికి అవకాశం విశేషంగా కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు శుక్రవారం, శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన రోజు. అదృష్టం కలిసి రావాలంటే శుక్రవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. శుక్రవారం సందర్భంగా ప్రత్యేకంగా స్నానం చేయటం ద్వారా, ప్రత్యేకంగా పూజ చేయటం ద్వారా, ప్రత్యేకమైన దీపాన్ని సాయంకాలం పూట గుమ్మం ముందు వెలిగించటం ద్వారా అదృష్టలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శుక్రవారం రోజు స్నానం ఎలా చెయ్యాలి అంటే, మీరు స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులను కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఆ వస్తువులు ఏంటంటే, మొట్టమొదటిది కస్తూరి నీళ్ళల్లో కలుపుకోవాలి. రెండవది చందనం కొద్దిగా నీళ్ళల్లో కలుపుకోవాలి. మూడవది కుంకుమ పువ్వు కొద్దిగా నీటిలో కలుపుకోవాలి. నాలుగవది యాలకుల పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకోవాలి. ఐదవది పన్నీరు కొద్దిగా నీళ్ళలో కలుపుకోవాలి. ఈ ఐదింటిని కూడా స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ తర్వాత ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుతో ఆ నీటి మీద శ్రీం అనే అక్షరం రాసి ఆ నీళ్లతో స్నానం చేయండి. మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లక్ష్మీ కటాక్షం కలగటానికి ఈ శక్తివంతమైన స్నానం విశేషంగా సహకరిస్తుంది. స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో కూడా ప్రత్యేకమైన అక్షింతలతో లక్ష్మీదేవికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఆ అక్షింతలు ఎలా తయారు చేసుకోవాలంటే, బియ్యంలో కొద్దిగా పసుపు, కొంచెం ఆవు నెయ్యి, కొద్దిగా పన్నీరు, కుంకుమ పువ్వు పొడి, వీటన్నిటినీ కలుపుకొని అక్షింతలు తయారు చేసుకొని ఆ అక్షింతలతో లక్ష్మీదేవిని పూజించాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా శుక్రవారం పూజ చేసేటప్పుడు స్నానం చేశాక తెలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి. సాయంకాలం పూట కూడా గుమ్మం ముందు ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. ఆ దీపంలో కొన్ని నూనెలు కలిపి ఆ దీపాన్ని వెలిగించాలి. ఆ నూనెల్లో మొట్టమొదటి నూనె వేప నూనె. వేప నూనె లక్ష్మీనారాయణులకు ప్రీతిపాత్రం, సూర్యుడికి ప్రియం. కాబట్టి గుమ్మం బయట వెలిగించవలసినటువంటి దీపంలో మొట్టమొదటిది వేప నూనె. రెండవది నువ్వుల నూనె. నువ్వుల నూనె అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. మూడవది విప్ప నూనె. విప్ప నూనె అంటే కుబేరుడికి ఎంతో ప్రీతిపాత్రం. కుబేరుడు లక్ష్మీదేవి ధనానికి కాపలాదారు కాబట్టి విప్ప నూనె కూడా వినియోగించాలి. నాలుగవది సంపంగి నూనె. సంపంగి నూనె అంటే గణపతికి ఎంతో ప్రీతిపాత్రం. గణపతి అనుగ్రహం ద్వారా విఘ్నాలు తొలగిపోతాయి. ఐదవది మల్లె నూనె. మల్లె నూనె లక్ష్మీదేవికి ప్రీతిపాత్రం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆరవది చందన తైలం. ఈ ఆరింటిని కలిపి ఇంటి గుమ్మం బయట సాయంకాలం పూట శుక్రవారం దీపం పెడితే కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి అందరూ కూడా శుక్రవారం సాయంకాలం పూట వేప నూనె, నువ్వుల నూనె, మల్లె నూనె, విప్ప నూనె, సంపంగి నూనె, చందన తైలం ఈ ఆరింటిని కలిపి ఒత్తులు వేసి గుమ్మం బయట దీపాన్ని వెలిగించండి. ఇలా కనీసం 6 శుక్రవారాలు చేసినట్లయితే ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ గృహంలో పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలని భావించేవాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకునేటప్పుడు ముందుగా ఆ లక్ష్మీదేవి చిత్రపటాన్ని వేప చెట్టు దగ్గర ఉంచండి. అక్కడ దీపం వెలిగించండి. లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి
లక్ష్మీదేవి చిత్రపటానికి వేప చెట్టు కింద పూజ చేసి ఆ తర్వాత గృహానికి తెచ్చుకొని ఇంట్లో ఆ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. లక్ష్మీదేవి చిత్రపటం వేప చెట్టు కింద ఉంచి పూజ చేశాక ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఆ చిత్రపటానికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది. లక్ష్మీ కటాక్షానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శుక్రవారం సందర్భంగా మీరు ఒత్తులకి కొద్దిగా కర్పూరం రాసి ఆ ఒత్తులతో దీపాన్ని వెలిగించినా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఈ విధి విధానాలు శుక్రవారం సందర్భంగా పాటించండి. లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే రేపు శనివారం సందర్భంగా ప్రత్యేకమైన గోచార శనిగ్రహ దోషాల నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.